గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో మార్నింగ్ అయితే ఇక్కడ భూకంపం వచ్చింది, ప్రకంపనలు వచ్చాయని చెప్పేసి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అందరూ ఆ సౌండ్స్ రాగానే అంటే భూమి ఒక్కసారిగా కంపించడంతో ఇంట్లో ఉన్న ప్రజలందరూ బయటికి రావడం జరిగింది. అవి స్కూల్లో కావచ్చు, స్కూల్లో బయట చాలా మంది భయపడ్డారు. పిల్లలు కూడా భయపడి స్కూల్లో చిన్న లోపల నుంచి రూమ్ నుంచి బయటికి తీసుకోవడం జరిగింది. షాపుల వాళ్ళు కూడా షాపులు బంద్ చేసి బయటికి రావడం జరిగింది. అంటే భయపడ్డారు ఒకేసారి భూమి మొత్తం ప్రకంపనలు రావడంతో. దానికి సంబంధించి ఇక్కడ కొంతమంది ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాము. ఏ టైంకి అసలు ఎలా జరిగింది, ఏంటి, వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారా ఆ టైంలో అని చెప్పేసి. నమస్కారం అమ్మా. ఏంటి మార్నింగ్ ఇక్కడ భూకంపం వచ్చింది అని అంటున్నారు, ఏంటమ్మా పరిస్థితి అంటే కొంచెం గాజుల రామారావు అక్కడ పక్కనే అక్కడ కొంచెం కదిలినట్టు కనిపించింది అంతే. జస్ట్ 2-3 సెకండ్లు కొంచెం కదిలినట్టు కనిపించింది. మళ్ళా ఏంటిదో తెలియదు, అది భూకంపమా లేకపోతే ఏదైనా రాళ్ళు గుట్ట పలగొట్టిందా అసలు ఏమో తెలియదు. చుట్టుపక్కల ఎక్కువ కొండలు ఉంటాయి ఇక్కడ చుట్టుపక్కల చాలా మైనింగ్ ఉంది. కొండలు ఉన్నాయి. బట్ అవి పగలగొట్టినారా మళ్ళా భూకంపం వచ్చిందా అది అర్థం కాలేదు. భయం అయితే పడ్డారు కొంచెం. ఇంతకు ముందు ఎప్పుడన్నా భూకంపం లేదు, అలాంటిది ఏం జరగలేదు ఇక్కడ. అంటే రెగ్యులర్ గా మైనింగ్ జరిగే ఏరియా కదా, మళ్ళీ అక్కడ ఏమన్నా పేలినట్టు అనిపించిందా ఏమి అసలు అర్థం కాలేదు. జస్ట్ ఇట్లా కదిలినట్టు అయిందంట, జస్ట్ అంతే. ఒక్క సెకండ్ అంతే. తర్వాత అంతా మళ్ళీ నార్మల్ అయిపోయింది. ఓకే, బయటకు వచ్చి మాట్లాడుకుంటారు అందరు బయటకు వచ్చి ఊరుకొచ్చినారు అందరు. జస్ట్ ఒక సెకండ్ గురించే అందరు బయటకు వచ్చేసినారు. ఓకే అదే మార్నింగ్ టైంలో ఇక్కడ భూకంపం వచ్చింది అని అన్నారు. వచ్చింది, కదిలింది, బాగానే కదిలినట్టు అనిపించింది. ఇంట్లో ఉన్నారా అప్పుడు బయట ఉన్నారా? బయటనే ఉన్నాం. వచ్చి అందరు బయటికి వచ్చేసారు. చుట్టుపక్కల ఇప్పుడు ఆంటీ పక్కన ఆంటీ కూడా చెప్తుంది, ఈ షాప్ అతను కూడా కొంచెం కదిలినట్టు అనిపించింది. అవును మాట్లాడుకున్నారు. అంటే మీకు ఎన్ని సెకండ్లు అనిపించింది? ఒక 2 సెకండ్లు అంతా అట్లా? ఒక సెకండ్ జస్ట్ అట్లా. అవును అయింది. పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు. ఇక్కడ చుట్టుపక్కల బాంబు పేలినట్టు ఏమన్నా సౌండ్ వచ్చిందా, లేకపోతే జస్ట్ అదరడం ఒకటి? అట్లే లేదు కానీ కదిలినట్టు అనిపించింది అంతే. మొత్తానికి ఏంటి, ఇంతకు ముందు ఎప్పుడన్నా అయింది? ఇప్పుడే ఫస్ట్ టైం భూకంపాన్ని ఎక్స్పీరియన్స్ చేసేది. ఇక్కడ షాప్ కూడా ఉంది, ఒకసారి షాప్ లో అడిగి తెలుసుకుందామా ఏంటి మార్నింగ్ ఎలాంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి. ఆయన మార్నింగ్ ఇక్కడ కొంచెం భూకంపం వచ్చినట్టు మొత్తం అదిరిందని అంటున్నారు, ఏంటి ఎలాంటి పరిస్థితి ఉంది? భూకంపం వచ్చింది, లైట్ గా సామాన్లు అనేవి షేక్ అయినాయి. భయం అయింది, ఏమైంది అయిందని భయం అయింది. ఏ టైంకి వచ్చి ఉంటుంది? 11 o'clock ఆ టైం, 11:30 అట్లా. ఓకే, మీరే ఉన్నారా షాప్? మేము ఏంటి ఏమన్నా కదిలాయా? అంటే అంత ఇంపాక్ట్ చూపించిందా? మామూలుగా లైట్ గా పని చేసి వెళ్ళిపోయారా? మధ్యాహ్నం అయింది, పని చేసి వెళ్ళిపోయింది. మధ్యాహ్నం అయింది అంటే అట్లా ఆ టైంకి వచ్చింది, అయిపోయింది. ఇంతకు ముందు ఎప్పుడన్నా ఈ ఏరియాలో రావడం జరిగిందా? ఇంతకు ముందు ఎప్పుడు లేదు, షాప్ పెట్టినా చెప్పలేదు. ఈ రోజు మార్నింగ్ 11 o'clock 11:30 ఆ టైంలో కదిలినట్టు. అంటే ఇంకొంతమంది ఏమన్నారు అంటే ఇది నిజంగా భూకంపమేనా లేదు ఏమన్నా పేలుడు వల్ల సంభవించిన ఆ ప్రకంపనలు అనేది అర్థం కావట్లేదు అని అంటున్నారు. దానికి సంబంధించి చుట్టుపక్కల మైనింగ్ బ్లాస్టింగ్ నడుస్తుంటాయి, మొత్తం గుట్టల ఏరియా ఇది. దానివల్ల గుట్టలు ఉంటాయి చుట్టుపక్కల, దానివల్ల ఏమన్నా వచ్చిందో తెలియదు, నిజంగా ఏదో తెలియదు, ఏమేదో తెలియదు. కానీ అది మామూలుగా అయితే షేక్ అయ్యి. ఓకే, మీరు ఒక్కలే ఉన్నారు షాప్ లో? మేము ఒక్కలే. భయం అయింది. సరే, థ్యాంక్ యూ. సరే, నమస్కారం అండి. నమస్కారం. అంటే మార్నింగ్ ఇక్కడ ఒక అరౌండ్ 11 o'clock ఆ టైంలో భూకంపం వచ్చిందని అన్నారు, ఏంటి పరిస్థితి ఎలా ఉందండి? అవునండి, ఈ రోజు ఉదయం మార్నింగ్ 11కి భూకంపం అలా వచ్చింది. ఒకసారి అట్లా షేక్ అయ్యి ఆగిపోయింది, కొంచెం భయం అనిపించింది, తర్వాతకి నార్మల్ అయిపోయింది. పిల్లలందరూ అంటే జనాలందరూ బయటకు వచ్చినారు ఆ టైంలో అన్నారు. అవును, ఆ తర్వాత మళ్ళీ ఇంకేం లేదు, నార్మల్. అంటే భూమి ఎట్లా జస్ట్ అట్లా అదిరినట్టు అనిపించింది. ఇక్కడ అప్పుడప్పుడు బాంబులు పేలుతాయి అన్నమాట గాజుల రామారంలో. ఓకే,
అవును, అందరూ అదే అంటున్నారు. బాంబులు ఏది మై ఇట్లా కొండల్ని పేల్చారు దానికి సంబంధించి. ఓకే, దాని వల్ల ఏమన్నా అయ్యి ఉండొచ్చు అని కూడా అనుకుంటున్నారు. అవును. ఇంత ముందు ఎప్పుడన్నా అనిపించిందా ఇట్లా భూకంపం వచ్చినట్టు గానీ అదిరినట్టు గానీ? అంతకు ముందు ఒకసారి అనిపించినట్టు కానీ ఇప్పుడైతే మేము ఫస్ట్ టైం చూడటం. మీకు మీరు ఎక్స్పీరియన్స్ చేయడం ఫస్ట్ టైం? అవును, భయం అయిందా? కొంచెం అనిపించింది, తర్వాత నార్మల్. ఇప్పుడు ఫస్ట్ టైం లేకపోతే ఇంత ముందు ఎప్పుడన్నా? ఇంతకు ముందు చూసినా కానీ ఇక్కడ ఈ ఏరియానే ఇప్పుడు చూడటం. థ్యాంక్ యూ. సో చూశారు కదా, అంటే ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్ కి అయితే వచ్చాను. ఇక్కడ ప్రజలు కూడా చెప్పడం జరుగుతుంది, ఇంత ముందు మోస్ట్లీ ఎక్కువ టైం ఎప్పుడు ఇలా అవ్వలేదు. బట్ ఇది ఖచ్చితంగా గాజుల రామారం దగ్గర ఉన్నాం మనం. గాజుల రామారం దగ్గర ఈ భూకంప ప్రకంపనలు అనేది వీళ్ళు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, ఇంతకు ముందు ఎప్పుడు లేదు అని కూడా చెప్తున్నారు. మోస్ట్లీ ఇక్కడ ఈ కొండలు ఇవన్నీ ఉంటాయి కదా, గుట్టలు ఉండే ఏరియా, రాళ్ళు పగలగొట్టడానికి పేల్చే బాంబుల వల్ల ఏమన్నా అయ్యి ఉండొచ్చా, లేదు నిజంగానే ఇది భూకంపమా అనేసి తెలియాల్సి ఉంది. ఇక్కడ ప్రజలు కూడా మోస్ట్లీ అదే అనుకున్నారు, ఫస్ట్ బాంబులు పేలుతుంటాయి కదా అదేమో అనుకున్నారు. కానీ ఇక్కడ గాజుల రామారంలో, అబ్దుల్లాపూర్లో, ఈ మెట్కాన్గూడము వీటన్నిటి పరిసరాల ప్రాంతాల్లో రావడంతో కొంచెము ఇది భూకంపంగానే పరిగణలోకి తీసుకొని వీళ్ళు కూడా భయపడడం జరిగింది. అంటే భూకంపం వచ్చినప్పుడు ప్రజలందరూ ఒకేసారి బయటకు వచ్చారు. ఈ షాపుల్లో నుంచి కూడా ఇప్పుడే మాట్లాడడం జరిగింది మనము. షాప్ లో కూడా కొంచెము అవి కదిలినట్టు అనిపించింది అని చెప్తున్నారు. సో ఇక్కడ చుట్టుపక్కల లేడీస్ వాళ్ళు కూడా పిల్లల్ని తీసుకొని బయటికి రావడము, స్కూల్లో ఉన్న పిల్లల్ని బయటికి పంపించడము, కొన్ని ఏరియాల్లో అపార్ట్మెంట్ లో వాళ్ళు కూడా చాలా భయపడడం జరిగింది ఈ భూకంపం వల్ల. సో మోస్ట్లీ ఇది ఫస్ట్ టైం అని అంటున్నారు. సో మీరు డెఫినెట్లీ మీరే ఈ కొబ్దుల్లాపూర్ నుంచి ఒకవేళ ఈ గాజుల రామారం నుంచి ఉంటే మీరు ఒకవేళ మీ దగ్గర వస్తే డెఫినెట్లీ కామెంట్ రూపంలో తెలియజేయండి.